ఐడియాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ వీటిలన్నీ ద్వారా మన ఐడియాలు బయటికి వెళ్తాయి. కానీ వెళ్ళినా కూడా మీ మీద ఈగ వాలకుండా ఉండడానికి నేను నిలబడతాను. మీ మీద గనక ఈసారి ఏమన్నా జరిగితే ఇది ఏ స్థాయిలో పోరాడాలో నేను ఆ స్థాయిలో పోరాడతాను. అప్పుడు ఇంకా వదిలిపెట్టేసి ఇప్పుడు మాత్రం 5 మెంబర్స్ ఇప్పుడు ఇందులో మొన్న గొడవలో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్ ని వాళ్ళు రిమైండ్ చేసినారు. ఈ బీడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా రిమైండ్ చేయలేదు అని చెప్తున్నారు. సమ్వేర్ సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వేర్ ఏముందయ్యా, స్ట్రైట్ ఉంది. నువ్వు సమ్వేర్ అంటే అంత దాచిమూచి ఏముంది? బలాలా ఉన్నాడు, బలాలా ఎంఐఎం పైన ఎంఐఎం ఓనర్ ఉన్నాడు, ఎంఐఎం ఓనర్ తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇది వరకు టీఆర్ఎస్ ఉంది. ఈ సమ్వేర్లు ఎందుకు? ఏదైనా కుల్లం ఆడుకుందాం. వాళ్ళు రిమైండ్ చేయాల్సింది బిల్డర్ ని, ఎందుకంటే వీళ్ళని ఇక్కడ రౌడీ డిప్లాయ్ చేసిండు వాడిని వదిలేసి వీళ్ళని రిమైండ్ చేసినారు. అసలు వదిలేసినారు. వాడు అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు. తమ్ముడు నువ్వు న్యాయం మాట్లాడుతున్నావా? న్యాయం కాదు మేడం, మనం కంప్లైంట్ కూడా ఇచ్చినాం కదా మేడం. న్యాయంగా వాళ్ళు చెయ్యరా బాయ్ చెప్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళది. ఏంటంటే వాడు చేస్తే ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ ఇది కట్టినప్పుడు మేము వినాయకుడిని పెట్టుకున్నాం, తీసుకొచ్చి తీసేసాడు. గుణపాల భాగం వినాయకుడిని తీసాడు. సరే అని కింద వినాశకాలే విపరీత బుద్ధి రోడ్డు సూల తగులుతుంది. అక్కడ వినాయకుడి విగ్రహం కూడా తీసుకొచ్చి మొత్తం అంతా కట్టుకొని అన్ని పెట్టుకుంటే అది కూడా పగలు కొట్టాడు. మేము ఏది కట్టిన వాడు మీ వినాయకుడు రెడీగా పెట్టుకుంటామని రెడీగా ఇప్పటికిప్పుడు ఉంది బయలుదేరి. దాన్ని ఎవరు మీరు కొడతారు? ఆ గుణపంత వాణి పొడుస్తాను సంగతి తేల్దాం. ఇది ఇంకా వీల్ గో టు ఢిల్లీ. లెటర్ రాయండి ఇంత లోపల మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దీన్ని చేద్దాం. ఏనా దీంట్లో ఏముంది? రేపొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే ఎట్లా? ఈ అపార్ట్మెంట్ కి ఏదైనా హాని జరిగితే ఎవడబ్బా 15 ఫ్లాట్లు ఉన్నాయి. ఈడ 15 ఫ్లాట్లలో 9 ఫ్లాట్లు అమ్ముకుండు. పాపం ఇక్కడ అమాయకులు ఎవరో కొనుక్కున్నారు. ఇంకా మీద 6 ఫ్లాట్లు ఎవడు రాడు, ఎవడికి అమ్ముకున్నాడో ఎవడికి తెలీదు. ఆ 6 ఫ్లాట్లు వాడివి కాబట్టి ఆ పార్కింగ్ జాగల జిహెచ్ఎంసీ కి అగెయిన్స్ట్ గా, కోర్టుకి అగెయిన్స్ట్ గా, రూల్స్ కి అగెయిన్స్ట్ గా ఆడు మన పార్కింగ్ ప్లేస్ లో ఇల్లు కడతాడంట. ఆ చూడ కనిపిస్తుంది చూడండి, ఆడ సిమెంట్ అందులో చూపించండి. ఆడ ఆ చౌకట్టుకి సిమెంట్ ఉంది చూడండి. పార్కింగ్ ప్లేస్ ఇల్లు కట్టడానికి వాటికి ఎంత దమ్ము ఉండాలి. ఇక దీనికి తోడు గత 3 ఏళ్ల సంధి బలాల 6 నెలలకు ఒకసారి పిలిపిస్తాడంట. మరి ఏం బిర్యానీ తినిపి నీకు పిలిపిస్తాడో తెలియదు. కానీ ఈ ఫ్లాట్ల పాపం ఉన్న వాళ్ళని అమాయకులని రావాలి. నువ్వు ఈడరా ఎమ్మెల్యే, నువ్వేంటి పిలిపి తప్పు చేసేటోళ్ళ కోసము? వాడెవడో బిల్డర్ గాడు నీకు తొత్తుగాడైతే వానికి నువ్వు సహాయపడడానికి ఇక్కడ అమాయకంగా బతుకుతున్న ప్రజలను నువ్వు నీ జాగ్రత్త పిలిపించుకుంటావా? ఆడవాళ్ళని బెదిరించి మొగోళ్ళని బొక్కలు దొరికిస్తానంటావా? డా చూసుకుందాం. ఇప్పుడు రా, నేను ఇక్కడే ఉన్నా, రండి మనం మాట్లాడదాం. ఏంది నువ్వు మాట్లాడేది, సెటిల్ చేసేది చూద్దాం. న్యాయానికి అసలు రోజులు వినాయకుడిని పెట్టుకుంటే వినాయకుడు పగల కొడతావా నువ్వు? ఏమి ఎమ్మెల్యేవా నువ్వు? నిజంగా మనుషులు పంపించి వినాయకుడిని పగల కొడతావు. ఇప్పుడు పెడుతున్నా నేను వినాయకుడిని. ఇక్కడ ఎవరు వచ్చి పగల కొడతారో చూస్తా నేను. వినాయకుడు ఎవరేం చేస్తారో చూస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈసారి వినాయకుడి మీద దెబ్బపడు దూరం మాట, దగ్గర కూడా రావాలా? ఏం చేయాలో చేస్తాం. చాలా ఎక్కువైపోయింది. హిందువులము గమ్మునున్నామంటే మంచితనం, అది చేతగాంతనం కాదు. మంచితనానికి చేతగాంతనానికి చాలా ఫరక్ ఉంది. చూపిస్తాము. ఒక్కొక్కడము వదిలేసుకొని వాడి 3 కార్ పార్కింగ్ ఇల్లు పట్టుకుంటున్నాడు వాడు మళ్ళీ అమ్ముకోవడానికి. అంటే అది వాడే ఇది వాడే, బన్సలు లేడు, దుబాయ్ లేడు, అది వాడే ఇది వాడే. ఓకే, ఇది ఇల్లీగల్. అర్థమవుతాను. నన్నేం చేయమంటారు చెప్పండి. సో 3 years నుంచి మేము ఏదైతే కడుతున్నామో వెళ్ళాం, అన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు అనేది మీ కార్ పార్కింగ్ ఇవ్వాలి. యాజ్ పర్ వాడి జిహెచ్ఎంసీ పెట్టిన బ్లూ ప్రింట్ లో ఏదైతే ఉందో ఇది కార్ పార్కింగే ఇచ్చాడు. యాజ్ పర్ లో ఏదైతే ఉందో అది కరెక్ట్, మీరు కరెక్ట్, రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్. ఈ జిహెచ్ సో 15 ఇండ్లకు కేటాయించబడిన 15 కార్ పార్కింగ్ లో కూడా జిహెచ్ఎంసీ ప్రకారము ఎవ్వరూ ఏ కన్స్ట్రక్షన్ చెయ్యకూడదు అని కోర్టు చెప్పేసింది. వెరీ గుడ్. ఇది ఎప్పుడు వచ్చింది తల్లి? ఇది ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది? 23లో 2023లో కోర్టు ఆర్డర్ వచ్చింది. ఓకే. జిహెచ్ఎంసీ వాళ్ళే వచ్చి
డెమోలిష్ అంటే ఎక్కడ కడితే డెమాలిష్ చేశారు? ఇక్కడ బ్రెండింగ్స్ ఓ అవేనా ఈ సిమెంట్ ఇటుకలంతా? వాడు వచ్చి మొత్తం అన్ని డెమాలిష్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, చేశారు. చేశారు. వాళ్ళు చేయడం అవుతోంది, వీళ్ళు కట్టడం అవుతోంది. ఇలా 3 ఏళ్ల నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా చేస్తూనే ఉన్నారు. మేము ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాడు బల్లాల సైడ్ వెళ్ళారు. బల్లాల రమ్మన్నారు, సెటిల్మెంట్కి రండి మాట్లాడుకుందామన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అనేసి మేము ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాం. ఏంటి ఆయన ఏదంటే ఆయన నచ్చ చెప్పారు, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పారు. అప్పటికప్పుడు సంజాయించారు, కళ్ళు నీళ్ళు ఇచ్చినట్టు అప్పటికి చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను అర్థం చేసుకుంటా. ఇక్కడి నుంచి నేను అర్థం చేసుకోవడం ఏంటి అని అంటే, మిమ్మల్ని బలాల పిలిపించాడు ఒక ఒప్పందాని కోసం. అసలు తప్పు వాడు చేస్తుంటే మిమ్మల్ని ఒప్పందానికి పిలిపించడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఏం పని? ఇక్కడ మలక్పేట ఎమ్మెల్యే బలాలకు మిమ్మల్ని పిలిపించి రాజీ చేయించడానికి అవసరమే ఏముంది? మీ తరపున న్యాయం ఉన్నప్పుడు, మీ తరపున కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఇలా మిమ్మల్ని ఇప్పటికి ఎన్నిసార్లు పిలిపించడం జరిగింది? బలాల 4 సార్లు. మలక్పేట ఎమ్మెల్యే బలాల 4 సార్లు పిలిపించి సెటిల్మెంట్ కోసం. నిన్న కూడా ఫోన్ చేసి వాళ్ళ రమ్మన్నారు. ఇంకా మీరు వెళ్ళడం లేదు. ఓ పని చేయండి, మా కంటెస్టెడ్ ఎంపీ వస్తుంది బలాలకి చెప్పండి. ఏం చెప్తారు? మేము కాదండి, మాకు పెద్ద మీరు అనుకుంటే, నేను మీ పెద్ద మనిషిని అనుకుంటే ఇక్కడికి రమ్మనండి బలాలని. మా తరపున మా కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఎవరైతే ఉన్నారో మా పెద్ద మనిషి ఆవిడే, మాకేమి ఇబ్బంది లేదు, మీరు అపార్ట్మెంట్ దగ్గరికి రండి, ఆవిడ మా తరపున కూర్చొని ఏం సెటిల్మెంటో వింటారంట. నేను రెడీగా ఉన్నాను మీ తరపున కూర్చోడానికి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చెప్తాను. నిన్న ఏం జరిగింది అంటే, మొన్న 1 వీక్ బ్యాక్ వాడు వచ్చి వాడి కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాడు, సీసీ కెమెరాలు. ఎందుకు? మా వెహికల్స్ ఎవరెవరు ఏం వెహికల్స్ యూజ్ చేస్తాము, ఎవడెవడి మూవ్మెంట్ ఎలా ఉంది, ఎవడు ఎప్పుడు వస్తున్నాడు, ఎవడు ఎప్పుడు పోతున్నాడు, ఇవి చూసుకోవడానికి వాడు పెట్టాడు. ఇప్పుడు మన ఇంట్లో వేరే వాడు వచ్చి ఎట్లా పెడతాడు? దీని కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? వాడే తీసుకున్నాడు, వాడు పెట్టుకుని వాడు తీసుకున్నాడు. కరెక్ట్. అయితే ఇక్కడ చట్టబద్ధంగా ఎంత కరెక్టో నాకు తెలియదు కానీ, బాగున్నారా? తెలియదు కానీ మనకి అది కాదు, అది అసలు దోకాలేదు, అది దోకాలేదు, దాని గురించి మనం మాట్లాడట్లేదు. వాడు బిల్డర్ గా వాడి స్థాయి ఏంటి? ఈ రోజు ఈ బిల్డింగ్ లో ఏదైనా వెల్ఫేర్ అసోసియేషన్ ఉందా ఈ బిల్డింగ్ కి? అది కాదు నాయన, మన న్యాయం ధర్మం మాట్లాడకూడదు. ఇంకా న్యాయం ధర్మాలు అయిపోయాయి, దానికి వాల్యూ లేదు. ఇప్పుడు మనం చట్టబద్ధంగా మాత్రమే మాట్లాడుకుందాం. ఏమ్మా, ఇప్పుడు వాడి ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఎవడైతే డెవలపర్ ఉన్నాడో వాడికి ఈ బిల్డింగ్ లో ఈ రోజు ఏంటి స్థాయి? దీనికి ఏమైనా వెల్ఫేర్ అసోసియేషన్ ఉందా? లేదు. ఈ బిల్డింగ్ కి మరొక వెల్ఫేర్ కమిటీ ఉండాలిగా. అది పెట్టడానికి మేము వెళ్తే వాడు అన్నారు, అంటే ఎవరైతే అసోసియేషన్ ఫామ్ చేస్తారో వాళ్ళు ఏమన్నారు, 10 మంది కావాలి అన్నారు. మేము 9 మందే ఉన్నాం, ఒక్క మెంబర్ తక్కువైంది. ఆ ఒక్క మెంబర్ తో మాకు ఈ అసోసియేషన్ ఇంతవరకు ఫామ్ అవ్వలేదు. అది ఇప్పుడు అర్థమైందా? 9 ఫ్లాట్లు ఎందుకు, 6 ఫ్లాట్లు వాడి చేతులు ఎందుకు ఉన్నాయో? ఇంత దూరం పోలే మీ ఆలోచన అసలు. వాడు 6 ఫ్లాట్లు వాడు చేతిలో పెట్టుకొని 15లో నుంచి మిమ్మల్ని జీవిత పర్యంతము కమిటీ చెయ్యనీయకుండా చేశాడు.